నమస్తే గాయ్స్. ఈరోజు వర్కౌట్ వచ్చేసి బైసెప్ ట్రైసెప్ 100 డేస్లో డే 4 ఇది. ఈరోజు వే ప్రోటీన్ గురించి మాట్లాడతా నేను. అంటే మనం దానివల్ల యూజ్ ఏంటిది, ఎట్లా యూజ్ చేయాలి, ఏందన్న దాని గురించి మాట్లాడతా. పర్టికులర్ బ్రాండ్స్ ఏమొద్దు, ఓకేనా. వర్కౌట్స్ అయితే వీడియో చూస్తూ చేసేసుకోండి. వే ప్రోటీన్ మనము యూజ్ ఎలా చేయాలి అని అంటే, మీరు నీట్గా డైట్ మొత్తం అంటే చీట్ చేయకుండా డేలో మొత్తం 4 మీల్స్ ఆర్ 5 మీల్స్ ఏవి తీసుకుంటున్నారో అది తీసుకుంటే మాత్రమే వే ప్రోటీన్ యూజ్ చేయండి. ఎందుకంటే మీరు న్యాచురల్గా ఎంత ఫుడ్ తీసుకున్నా కానీ మీకు ప్రోటీన్ కంటెంట్ అంత కంప్లీట్గా రాదు. సో వే ప్రోటీన్ యూజ్ చేసుకుంటే ఏంటంటే మీకు ఆ తీసుకునే డైట్కి ఫుల్ఫిల్ అవుతుంది. డైలీ 2 స్కూప్స్ తీసుకుంటే అరౌండ్ మీకు ఒక 45 to 50 గ్రామ్స్ ప్రోటీన్ వస్తుంది. సో మిగతాది మీరు ఎగ్స్లో కానీ, చికెన్లో, ఫిష్లో, వెజ్జీస్లో ఇట్లా తీసుకుంటూ ఉండండి, ఓకేనా. అంతేగాని మీరు డైరెక్ట్గా ఓన్లీ ప్రోటీన్ తాగేసేసి మిగతాది ఏది ఫుడ్ తీసుకోకుండా ఆ ప్రోటీన్తోనే నేను మజిల్ బిల్డ్ చేయాలనుకుంటే అస్సలు అవ్వదు. న్యాచురల్గా ఫుడ్ కూడా ఉండాలి, దాంతోపాటు వే ప్రోటీన్ కూడా ఉండాలి. ప్రోటీన్ చాలా ఎక్స్పెన్సివ్. మీరు చీట్ చేసి కూడా ప్రోటీన్ తాగేసేసి వచ్చి వర్కౌట్ చేసుకుంటే ఆ యూజ్ ఉండదు. మీరు మంచిగా డైట్ చేస్తే మాత్రమే ప్రోటీన్ యూజ్ చేయండి, ఓకేనా. కాస్ట్ ఎక్కువ కాబట్టి. అండ్ ఇంకొకటి, ప్రోటీన్స్ మీ ట్రైనర్ని అడిగి తీసుకోండి. వాళ్ళు మా అంటే ఒక 500-1000 రూపీస్ ఎక్స్ట్రా అవుతుంది, అంతేగాని మీరు వెళ్ళి ఆన్లైన్లో ఫేక్ ప్రోడక్ట్స్ అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లలో కొనుక్కోకండి. దాంట్లో ఎంతైనా ఫేక్ వస్తాయో మీరు దాంట్లోనే సెర్చ్ చేస్తే మీకు అర్థమవుతుంది. డిఫరెంట్ డీలర్స్ ఉంటారు. మీ ట్రైనర్ తీసుకుంటే మా అంటే ఒక 500-1000 రూపీస్ తీసుకుంటాడు. మీకు ట్రైనింగ్ కూడా ఇస్తాడు కదా అతను. సో అతనికి కూడా రావాలి కాబట్టి అతను తీసుకుంటాడు, ఓకేనా. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి కింద. నేను నెక్స్ట్ వీడియోలలో చెప్పడానికి ట్రై చేస్తాను నేను, ఓకేనా. ఈ వర్కౌట్ కంప్లీట్ చేసేసుకొని నేను ఇంటికి వచ్చేసి ప్రోటీన్ షేక్ తీసుకున్నా. చూస్తున్నాడు చూడండి. నా కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.